పేద కుటుంబానికి ఆదుకున్న సాలూరు ముదిరాజ్ సంఘం సభ్యులు నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో ఇటీవల పోతగంటి వీరయ్య ఇల్లు సిలిండర్ పేలి పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న సాలూరు ముదిరాజ్ సంఘం వాళ్ళు యూత్ కలిసి పరామర్శించి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 16,300 రూపాయలను అందించగా అలాగే 70 కిలోల తినడానికి బియ్యం ఇచ్చారు. పోతగంటి వీరయ్య ఇల్లు పక్కన ఉన్న వ్యక్తికి గాయాలు కాగా పరామర్శించి సాకలి సురేష్ తన 2 కాళ్లు కాలిపోవడంతో కుటుంబానికి 4,500 రూపాయలు ఆర్థిక సహాయం అందించగా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ పేద కుటుంబానికి ఆదుకోవాలని వారు తెలియజేశారు. ఏదైతే సాలూరు గ్రామంలో ఒక 3 రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి మొత్తం దగ్నమైపోయి మా ముద్రాజ్ తరఫున 16,300 రూపాయలు ఆర్థిక సాయం చేసినాం. మరియు 75 కిలోల బియ్యం సాయం చేసినాం. మా యూత్ తరపు నుంచి వాళ్ళకు ఎంతనో కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. కావున ఎవరైనా ఉంటే ముందుకొచ్చి దాతలు వాళ్ళకు ఆర్థిక సాయం చేయగలని కోరుతున్నాం. సాలూరు మండలంలో ముదిరాజ్ సంఘం తరఫున సాయినాథ్ కాలనీలో 2 డేస్ 3 డేస్ అయితే 3 డేస్ క్రితం సిలిండర్ పేలిన దీంట్లో ఆమెకు మా ముదిరాజ్ సంఘం ఆర్థిక సాయం చేయడం జరిగింది.